ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ విలువలకు విరుద్ధమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు, నంగిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకొక ఆయన చంద్రశేఖర్ అని అంత ఆడంగల్ లక్షణాలు నువ్వేందే నాకు ఆడంగల్ లక్షణాలు నువ్వే నా గురించి మాట్లాడు. నాది పౌరుషానికి మారిపోయారు. కావ్య అంటే పౌరుషం గుర్తుపెట్టుకో. చంద్రశేఖర్ రెడ్డి సంస్కారంగా మాట్లాడండి. మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఎవరికి లొంగదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు టికెట్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసి నా గురువు చంద్రబాబుకి, లోకేష్కి తప్ప నీలాంటి కపటదారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను మగాడిని, నేను పెద్ద తోపుని, పెద్ద తురుముని, నేను నిప్పుని, తుప్పుని, ఉప్పుని అన్నావు. ఇవన్నీ నీకు నువ్వు సెల్ఫ్ చేర్చుకోవటం కాదయ్యా. ప్రజలు చెప్పాలి. కావాలి నియోజకవర్గ ప్రజలు నువ్వు ఎంత మగాడివో, ఎంత నిప్పువో, ఎంత తుప్పువో, ఎంత తోపువో ప్రజలు కావాలి నియోజకవర్గ ప్రజలు తెలపాలి. నేను మాట్లాడితే నేను కావాలి నియోజకవర్గంలో 32,000 మెజార్టీ గెలిచానంటున్నావు. ప్రజలు గెలిపించారా? నీ ఈవీఎంలు గెలిపించాయా? ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు అక్కడవే కాదు గెలిచింది. 164 స్థానాలు మీ కూటమి నాయకులు పోటీ చేస్తే 164 స్థానాల్లో గెలిచారు. అది నీ ప్రభావం కాదు, ఈవీఎంల ప్రభావం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. నువ్వు వాపును చూసి బలుపు అనుకుంటున్నావు. నీ అహంకార ధోరణితో మా నాయకుల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నావు. మా నాయకులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి నీకు తెలియదేమో. ఆయన చరిత్ర గల నాయకుడు.